నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మార్చి నెలలో రాశి ఫలాలు అనేటువంటివి చాలా మహోన్నతముగా ఉండబోతున్నాయి అనేటువంటిది ముందు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఏముంది, ప్రతిసారి చెప్పేటువంటి ప్రతి మాసము చెప్పేటువంటి రాశి ఫలాలే కదా ఈ మాసము కూడా ఉన్నాయి. కానీ ఎలాగో ఉగాది పండుగ రాబోతుంది కదా, ఈ మాసం ఏదో ఒకటి గడిచిపోతుందిలే, ఏముందిలే అని అనుకోవద్దండి. ఎవ్వరూ కూడా ప్రేక్షక మహాశయులందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పేటువంటిది చాలా శ్రద్ధగా విని చాలా జాగ్రత్తగా దీన్ని మలుచుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, మార్చి నెల ప్రారంభం, మార్చి నెలాఖరులో తప్పకుండా మనకు ఏమొస్తున్నది అంటే షష్టగ్రహ కూటమి అనేటువంటిది వస్తూ ఉన్నది కదా, వింటున్నాము కదా. నెలాఖరులో షష్టగ్రహ కూటమి వస్తూ ఉంది అంటే దానికి తదనుగుణముగా గ్రహాల యొక్క నడవడిక ముందే ఉంటుంది కదా. ఆ ఉంటున్నప్పుడు ఈ యొక్క మాసము ఏమి సంగతి అనేటువంటిది చాలా ఉంది. అంటే రేపు మనము ఒక కార్యక్రమానికి వెళ్ళాలి అంటే ముందుగా మనం ఏమేమి సర్దుకుంటాము, మనకు కావాల్సినవన్నీ సర్దుకుంటామా లేదా? అలాగే రేపు మనకు వెంటనే ఇప్పుడు మనకు ఉగాది పండుగ వచ్చేటువంటి దానికంటే ముందే మన జీవితాల మీద ఈ గ్రహస్థితుల వల్ల ఎటువంటి ఎఫెక్ట్ పడబోతున్నది, ఏమిటి అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, వాటి నుంచి తప్పకుండా మనము ఉపశమనము పొంది మేలు జరిగే విధముగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. ఏదైనా లగ్నం అనేటువంటిది చాలా ముఖ్యం. నేను ప్రతిసారి కూడా చెప్తాను, మనము రోజు తింటున్నామే, రోజు వండుకుంటున్నామే అని అనుకోవచ్చు. కానీ ప్రతి నెల కూడా వింటున్నాము. మనం విన్నదానికి ఏం చేస్తున్నామంటే విని వదిలేస్తున్నాం. దానికి తదనుగుణంగా గనక చిన్న చిన్న పరిహారాలు, ప్రతిదీ డబ్బుతో కూడుకున్నవే ఉండవు. ఎవరు ఏ లగ్నములో పుట్టారో వాళ్ళు చూసుకొని ఏదైనా పరిహారం ఉందా తక్కువలో చేసుకుంటే ఏమిటి అనేటువంటి ఆలోచనలు మీకు నచ్చినటువంటి అయ్యగార్ల దగ్గర చూపించుకొని దానికి అనుకూలముగా మీరు చూసుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది అనేటువంటిది నేను ముఖ్యముగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉండేటువంటిది. తక్కువగా తోసి పారేయొద్దండి. ఎప్పుడూ కూడా ఏముందిలే, రెగ్యులర్గా జరుగుతాయి కదా, చూసిందేలే అని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఖచ్చితముగా నెల ముందు రోజుల నుంచే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేటువంటిది జాతకుల మీద చూపించబోతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఇక రాశి ఫలాలు అనేటువంటివి తెలియజేస్తాను, వినండి. గురువుగారు, మార్చి నెలలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురువుగారు. ధనుస్సు రాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉంది అంటే అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. అన్ని రకాల వాళ్లకు మేలు జరిగే విధంగానే ఉంటున్నది. ఎవరెవరి లగ్నాన్ని బట్టి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అనుకూలతలు బాగా ఉంటాయిగాక చేపట్టినటువంటి వృత్తి వ్యాపారాలు అనేటువంటివి బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉంటుంది. వీళ్లకు చాలా కాలముగా చేస్తున్న వాహన కొనుగోలు ప్రయత్నాలు అనేటువంటివి సానుకూలవంతముగా అనుకూలవంతముగా ఉంటాయిగాక దూర ప్రయాణాల వలన నూతన పరిచయాలు అనేటువంటివి ఏర్పడే అవకాశము ఉన్నది. తద్వారా నూతన పరిచయాల వలన మీకు కొంత పెట్టుబడులు కానీ లేదా మంచి సలహాలు కానీ ఇచ్చిన దాని వలన మీకు యోగముగా కలిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వస్త్రాలు, ఆభరణాలు, శుభకార్యాలకు కావాల్సినటువంటి విధానాలు, కొంత నగలు, బంగారువి ఇవన్నీ కూడా కొనడం అనేది జరుగుతుంది గాక ఈ రాశి వాళ్ళు ఈ మాసములో. అలాగే గృహమునకు శుభకార్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు బాగా విరివిగా చేస్తారు. ఇందులో ఆరోగ్య విషయమై ముందస్తు జాగ్రత్తలు అనేటువంటివి కూడా మీరు తీసుకుంటారు.
కొన్ని పాటిస్తారు కూడా జాగ్రత్తలు. అలాగే వ్యాపారంలో సొంత నిర్ణయాలు అనుకూలము అనేటువంటివి కొంచెం ఎక్కువగా చూసుకుంటారు. అలాగే తీసుకున్నటువంటి నిర్ణయాల వలన చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఆచితూచి అడుగులు వేసి తీసుకోండి. మామూలుగా కొన్ని విషయాలలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు అనేటువంటివి ఏమి ఉండినా తొలగిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలను అధిగమించి మేలు చేసుకొని మీ చిత్తశుద్ధిగా మీరు ఇన్నాళ్ళు చేసినారు, మీరు అలా చేసుండరు అని మీ ఉద్యోగంలో మీరు ఒక మంచి ఉత్తీర్ణత అనేటువంటిది పొంది తీరుతారుగాక. సహోద్యోగుల సహాయముతో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళ దగ్గర, సాటి వాళ్ళ దగ్గర సహాయాలతో కొన్ని సమస్యలు అనేటువంటివి మీరు పరిష్కరించుకోవటము కూడా జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. ధనుసు రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి గురువుగారు. ధనుసు రాశి వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకుంటే మేలు వస్తుంది అంటే, ఖచ్చితముగా పరమేశ్వరుడి మీద ఇంత బిల్వదళం పెట్టి పరమేశ్వరుడికి ఒక చెంబుతో నీళ్లు పోసి పూజ చేసుకుంటే మామూలుగా పరమేశ్వరుడి పూజ తప్పకుండా వీళ్ళకు మేలు జరుగుతుంది గాక. ఓకే గురుగారు, ధనుసు రాశి ఫలితాలు, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.